దేశాన్ని దిగ్భ్రాంతి చేసే విషయం పహల్గాంలో 25 మందిని కులం అడగలేరు, ప్రాంతం అడగలేరు, కేవలం హిందూ అనే కారణంగా బట్టలిప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ముంగనే కాల్చి చంపడం జరిగింది. ఈ దేశంలో ఉన్న హిందువులపై దాడి చేయడానికి హిందూ వ్యతిరేక శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనమందరం కూడా చూస్తున్నాం. ఇదే దేశంలో పశ్చిమ బెంగాల్లో కూడా హిందూ ఇళ్లలో రాత్రి వేళ వచ్చి మార్కులేసి ఇది హిందువులని తెలిసి చిన్న పసి పిల్లలని చూడకుండా, మహిళలను చూడకుండా కూడా బలాత్కారం చేసి హత్యలు చేస్తున్న దుర్మార్గులని నరికి చంపాలి. హిందువుల జోలికి వచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుని కూడా హిందూ అనే కారణంతోనే దాడులు చేయడం జరుగుతుంది. హిందూ సమాజమా, నువ్వు మేలుకోపోతే, నువ్వు కులంగా నువ్వు విభజించినప్పుడల్లా నీ పైన ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. హిందూ ఐకమత్యం ఉంటేనే మన పిడికిలో పిసికి చంపొచ్చు కొడుకులందరినీ కూడా. ఏ విధంగానైతే వాడు నీ దేశ ప్రధానికి చెప్పుకున్నాడో ఆ దేశ ప్రధాని కూడా అదే విధంగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నాదొక్కడే వినతి, భారతదేశంలో హిందువులందరూ కూడా సమిష్టికంగా ఏకమాట మీద ఉంటే తప్పకుండా కూడా ఆ ముష్కర్ని మనం శిథిల కొట్టి తరిమి కొట్టే అవకాశం అందరికీ దొక్కుతుంది. మనం ఈ దేశంలో ఉన్న భారతీయులని, అదేవిధంగా హిందూ సమాజాన్ని ముక్కలు చేసే ఏ నా కొడుకుగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.